హలో ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వందన వివాష్ అఫీషియల్. యాక్చువల్గా నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే ఒక డిఐవై అనేది చేస్తున్నాను. అదేంటంటే నార్మల్గా మనం బయట ఎంట్రన్స్లో శుభం లాభం ఇలాంటివి పెట్టుకుంటుంటాం కదా. సో అవన్నీ మనకి బయటకు ఉంటే కొంచెం కాస్ట్లీగా ఉంటాయి అండ్ యాజ్ వెల్ as ఎక్కువ రోజులు అనేది రాదనమాట. సో అందుకోసం నేను ఇంట్లోనే కార్డ్బోర్డ్తోనైతే చేస్తున్నాను. నేను ఈ ఫస్ట్ అయితే కార్డ్బోర్డ్ తీసుకున్నాను. అది ఇంత షేప్ మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ కట్ చేసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి మీకు వాల్ పుట్టి 40 రూపీస్కి 1 kg ప్యాకెట్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. దాంట్లో నేను కొంచెం గ్లూ వేసేసి వాటర్ వేసేసి దాన్ని ఇలా మిక్స్ చేశాను అనమాట. సో మిక్స్ చేసేసి ఇంకా ఆ కార్డ్బోర్డ్ ఎంత ఉందో సో ఆ సైజ్ని బట్టి నేనైతే ఇలా పెట్టుకుంటున్నాను. కంప్లీట్గా మీకు ఫ్రంట్ బ్యాక్ కావాలంటే ఫ్రంట్ బ్యాక్ పెట్టుకోవచ్చు, లేదు ఓన్లీ ఫ్రంట్ కావాలంటే మాత్రం ఓన్లీ ఫ్రంట్ కూడా పెట్టుకోవచ్చు. సో నేను ఈ విధంగా దీన్ని అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. అండ్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే దీంట్లో వాటర్ కొంచెం ఎక్కువగా మిక్స్ చేసేసుకున్నాను. సో మీరు మాత్రం ఎక్కువ వాటర్ మిక్స్ చేసుకోకుండా కొంచెం చూస్తూ వేసుకోండి. అండ్ ఇది కొంచెం డ్రై అయిపోగానే నేను ఇలా సిజర్ తీసుకొని దాన్ని కొంచెము లైక్ లుక్ అనేది ఇస్తున్నాను అనమాట. కొంచెం అంటే మనకి ఇప్పుడు నార్మల్గా బిల్డింగ్స్లో అలా చూస్తుంటాం కదా, కొంచెము జస్ట్ అలా రబ్ చేసినట్టు. సో అదే విధంగా నేను ఇక్కడ ఇవ్వాలనుకున్నాను అనమాట, కొంచెం న్యాచురల్ లుక్ ఇవ్వడం కోసం అనేసి. సో అందుకోసం నేను ఇలా జస్ట్ ట్యాప్ చేస్తున్నాను సిజర్తో. మీకు నైఫ్ ఉన్నా పెన్ ఉన్నా, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ సర్కిల్స్ కావాలనుకోండి రిఫిల్తో లేదా పెన్తో అలాంటివి చేసుకోవచ్చు. లేదు నేను జస్ట్ ఈ విధంగా చేస్తున్నాను, జస్ట్ హోల్స్ లాగా చేస్తున్నాను. సో ఇది నేను ఇంకా డ్రై అవ్వడానికి అయితే పెట్టేస్తాను. సో ఫైనల్గా డ్రై అయితే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఎంట్రన్స్ మొత్తం కూడా లైక్ ఏమంటారు అంతా కూడా కొంచెము బ్రిక్స్ మోడల్లో ఉంది కాబట్టి సో నేను దానికి ఆపోజిట్ కలర్ వేద్దాం అనుకున్నాను. అందుకోసం నేను రెడ్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను. మీరు ట్రెడిషనల్ కలర్స్ ఏవి యూజ్ చేసినా బాగుంటుంది, లైక్ ఎల్లో, బ్లూ, గ్రీన్ ఇవేవి ఏవి యూజ్ చేసినా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. మెయిన్గా ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఇలాంటివి ఏమైనా డిఐస్ చేసినప్పుడు కొంచెం డార్క్ షేడ్స్ అనేది యూజ్ చేసుకోవాలన్నమాట. సో దట్ అది ఏమవుతుందంటే కొంచెం ఎలివేట్ అవుతుంది, లైక్ స్ట్రాంగ్గా అండ్ నీట్గా కూడా కనిపిస్తుంది. సో అందుకోసం నేనైతే లైక్ రెడ్ ఇంకా మెరూన్ షేడ్లో ఉండేది అయితే తీసుకున్నాను. అండ్ ఇది మొత్తం కూడా నేను వేస్తున్నాను. లైక్ 2 coats వేస్తే మాత్రం ఏమవుతుందంటే కొంచెం మీకు ఈ మధ్యలో వైట్ కనిపిస్తుంది కదా, సో అది కవర్ అవుతుంది. సో ఇది డ్రై అయిపోయాక మళ్ళీ మనం 2 shades అనేది వేసుకుంటే కొంచెం థిక్గా కనిపిస్తుంది అండ్ కొంచెం నీట్గా కూడా కనిపిస్తుంది. అందుకోసం మీరు 2 shades కానీ లేదా 3 shades కానీ వేసుకోవచ్చు అనమాట. సో నేను ఇదైతే ఇప్పుడు కంప్లీట్ అయితే చేశాను. ఇది చేసిన తర్వాత డ్రై అవ్వడానికి పెట్టాను. సో డ్రై అయిపోయాక ఇంకా నేను దీనిపైన మీ దగ్గర ఇంట్లో ఏవైనా మిగిలిపోయినవి ఉంటుంది కదా, సో దాంతోనే మనం ఎన్నో మంచివన్నీ చేసుకోవచ్చు అనమాట. సో నా దగ్గర ఇలా లేస్ అయితే మిగిలింది కాబట్టి అది ఆ షేప్ ఆ సైజ్ కట్ చేసి జస్ట్ నేను ఫెవిక్రిల్ గ్లూతోనైతే స్టిక్ చేస్తున్నాను. మన దగ్గర ఎన్నో మనం నార్మల్గా బ్లౌజెస్ కానీ శారీస్ కానీ ఏవో ఒకటి అతికించుకోవడానికి తెచ్చుకుంటుంటాం, లేస్ తెచ్చుకుంటుంటాం. ఇవన్నీ కూడా అమ్మాయిల దగ్గర ఇంట్లో ఉండేవే కాబట్టి సో మనం ఆ మిగిలిపోయిన వాటితోనే కొన్ని డిఐవైస్ చేస్తే అది బాగుంటుంది. ఏంటంటే ఆ కొన్ని ఉన్న వాటివి మనం అలాగో మళ్ళీ వేరే డ్రెస్కి అయితే యూజ్ చేయలేము అండ్ అవి సరిపోయినా కూడా మనం ఒక డ్రెస్కి ఇంకో డ్రెస్కి చేయడానికి కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి మళ్ళీ అవి దొరికే ఛాన్స్ కూడా ఉండదు. సో ఈ మిగిలిపోయినవన్నీ మనం పడేయకుండా ఇలాంటి డిఐవైస్ చేసుకుంటే కనుక మనకి అవి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా. సో మనీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకోసం ఏది కూడా వేస్ట్ చేయడం నాకైతే ఇష్టం లేదు. సో అందుకోసం నేను ఇలా డిఐవైస్ అవి చేసుకుంటాను. సో శుభం లాభం మీకు తెలుగులో కావాలంటే తెలుగులో లేదా హిందీలో కావాలంటే హిందీలో ఏ విధంగా అయినా మీరు రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను యూజ్ చేసేది ఇది వచ్చి క్లే అనమాట. సో వైట్ కలర్ క్లే యూజ్ చేస్తున్నాను. వైట్ కలర్ క్లే ఎందుకు చేస్తున్నాను అంటే మీరు నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసుంటారు కదా. సో వైట్ క్లే వచ్చేసి మనకు ఏ కలర్ వేసినా కూడా దాని కలర్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. అదే మనం వేరే కలర్స్ తీసుకుంటే మనం ఒక కలర్ వేసేటప్పటికి ఇంకో కలర్ దానిపైన వేస్తాం కదా, సో అప్పుడు చేంజ్ అయిపోతుంది అనమాట. సో అలాంటి ఏమీ రాంగ్ అవ్వకుండా మనం వైట్ తీసుకుంటే ఏంటంటే మనకి నచ్చిన కలర్ మనకి ఇష్టం వచ్చిన కలర్ వేసుకున్నా కూడా అది అంతే డీటెయిలింగ్గా కనిపిస్తుంది. సో ఇంకా నేను ఆ క్లే అనేది కట్ చేసేసి ఈ విధంగా స్టిక్ చేస్తున్నాను. అండ్ ఇది మొత్తం కూడా కంప్లీట్ డ్రై అయిపోయాక నేను వేరే కలర్ ఏదైనా సరే వేస్తాను, అంతకుముందు మాత్రం ఏది వేయను. అండ్ మీకు మధ్యలో సైడ్స్కి ఇలా కనిపిస్తుంది కదా వైట్ గ్లూ, అది వచ్చేసి మనకి డ్రై అయిపోతే మొత్తం డ్రై అయిపోయాక ఆ వైట్ గ్లూ అనేది కనిపించదు, ఆ రెడ్లోకే మిక్స్ అయిపోతుంది అనమాట. సో ఇది ఇప్పుడు డ్రై అయిపోయింది. డ్రై అయిపోయాక నేను దీనికి ఆపోజిట్ కలర్లో వేస్తున్నాను. లైక్ గ్రీన్ వేస్తే మళ్ళీ డార్క్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఎల్లోతో ఇస్తున్నాను అనమాట. సో ఇంకా ఈ ఎల్లో వేసాక దాని తర్వాత మళ్ళీ కొంచెం కుందన్స్ కానీ అలాంటివి ఏవి మిగిలినా సరే దీనికి స్టిక్ చేద్దామన్న ఉద్దేశంలో అయితే ఉన్నాను. సో ఫైనల్గా అయిపోయింది. సేమ్ అదే క్లేతో నేను దానికి సైడ్స్కి కూడా ఇలా పెట్టాను. ఇవి ఎందుకు పెట్టానంటే డ్రై అయిపోయాక డైరెక్ట్ మనం
నెయిల్కి డైరెక్ట్గా తీసుకెళ్ళి తగిలించుకోవచ్చు అనమాట. అంటే మళ్ళీ దానికి వెనకాల ఏదో ఒక హ్యాంగరో లేకపోతే థ్రెడ్డో లేకపోతే వైరో ఇలాంటివి ఏవి పెట్టకుండా కొంచెం నీట్గా ఉండడానికి అనేసి నేను డైరెక్ట్గా ఇవి షేప్ ఇలా లైక్ బెండ్ చేసేసి దాన్ని స్టిక్ చేశాను. అండ్ దాన్ని కొంచెం హైలైట్ చేయడానికి కుందన్స్ అవైతే యూస్ చేస్తున్నాను. సో రెగ్యులర్ ఐటమ్సే నేను ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్పేది కూడా, లైక్ ఫెవిక్రిల్ అండ్ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా మనం ఒక్కసారి తెచ్చి పెట్టుకుంటే ఎన్నో చేసుకోవచ్చు అనమాట. అవేం వేస్ట్ అయ్యేటివి కాబట్టి మనకేం పెద్ద ప్రాబ్లం ఉండదు. సో ఫైనల్గా ఇదైతే నేను కంప్లీట్ చేశాను. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇది. దీంతో పాటు నేను శుభంది కూడా చేశాను అనమాట. సో ఫైనల్లీ ఇదైతే అయిపోయింది. డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ ఏమైనా చేయడానికి ట్రై చేస్తాను. దిస్ ఈస్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.